చాలా మంది బిగ్ బిలియన్ డేస్ రిలేటెడ్ క్వశ్చన్స్, సామ్సంగ్ అల్ట్రా సిరీస్ ఫోన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, వివో ఎక్స్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దానికి రీజన్ అయితే ఉంది, మన ఛానల్లో ఎక్కువ కంటెంట్ అయితే కవర్ చేసాం ఈ 3 టాపిక్స్ సంబంధించి. అందుకే ఆ కంటెంట్ చూసే వాళ్ళే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అయితే ఉంటున్నాయి. అండ్ ఎలాగో ఆఫర్స్ కూడా చాలా దగ్గరకు వచ్చేసాయి. ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్ ఎక్స్లో మీరైతే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటన్నింటినీ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ షణ్ముఖ వేలాల అడుగుతున్నారు, యూట్యూబ్లో వీడియోస్ కోసం సామ్సంగ్ S24 FE తీసుకోవచ్చా? 256 GB ప్రైస్ ఎంత ఉండొచ్చు? బేస్ వేరియంట్ అయితే మనకి 29,999కి అయితే ఆఫర్స్లో BBD సేల్లో అయితే రావచ్చు. సో బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకొక 2,000 తగ్గే అవకాశం ఉంది. మీరు 256 GB అడిగారు కాబట్టి 33, 32 ఆ రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సేల్స్లో. అండ్ యూట్యూబ్లో వీడియో కోసం కొనొచ్చా అంటే ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది S24 FEది. లాంగ్ టర్మ్ వాడిన తర్వాత ఆ రివ్యూ చేశాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ లకి, హాయ్ బ్రో, సామ్సంగ్ S సిరీస్లో S అండ్ S అల్ట్రా అండ్ S FE వీటి కోసమే చెప్తారు, బట్ S ప్లస్ సిరీస్ కోసం ఎందుకు ఎవరు చెప్పరు? S ప్లస్ని కన్సిడర్ చేయరు ఎందుకని? ఎనీ రీజన్? ఆఫర్స్లో యాడ్స్లో కూడా S ప్లస్ చూపించారు, వై? ఎందుకంటే S ప్లస్ అనేది అల్ట్రాకి చాలా దగ్గరగా ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ పెద్దగా ఉండదు. సో ఎలా చూసినా S ప్లస్తో కంపేర్ చేస్తే అల్ట్రా ఫోన్ బెటర్ అవుతుంది. అండ్ S ప్లస్ అంత పెట్టే మనీ ఉన్న వాళ్ళు అల్ట్రాకి ఎక్స్టెండ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. అందుకే బ్రాండ్ కూడా ఎక్కువగా అల్ట్రాని మార్కెటింగ్ చేస్తుంది. అండ్ FE అంటారా, FE అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ని కవర్ చేస్తూ కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి FEకి హైప్ ఉంటుంది. అండ్ మరొక రీజన్ ఏంటంటే FE సిరీస్ ఆఫర్స్లో మెయిన్గా ఈ బిగ్ బిలియన్ డేస్ అండ్ వేరే కొన్ని రిపబ్లిక్ డే సేల్స్ అండ్ ఇండిపెండెన్స్ డే సేల్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా తక్కువలో వస్తుంది. అందుకే FE మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది అండ్ FEకి సంబంధించి మనకి కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెంకట అడుగుతున్నారు, హాయ్ అన్న, ఫ్యాన్ ఫ్రమ్ బొంతపల్లి, అండర్ 32 40Kలో ఏ మొబైల్ చేయాలో చెప్పారు, బట్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ అన్న. మీరు ఏ మొబైల్ బై చేయమంటే అది బై చేసుకుంటా అన్న. నేను ట్రేడింగ్ చేస్తా అండ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా. మై రిక్వైర్మెంట్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ అండ్ 3 to 4 years యూజ్ చేసుకుంటా. ప్లీజ్ సజెస్ట్ మీ ఏ మొబైల్, ఐ విల్ వెయిట్ టిల్ BBD సేల్స్, థ్యాంక్స్ అన్న. మెయిన్గా పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ అన్నారు. ఈ మూడింటిని కవర్ చేసేది అండర్ 40,000లో అయితే వివో T4 అల్ట్రా అండ్ డైమెన్సిటీ పర్ఫార్మెన్స్ అని మీరు వెనకడగేయాల్సిన అవసరం లేదు. సేమ్ చిప్సెట్తో ఉన్న వివో X100 ప్రోని నేను 2 yearsగా వాడుతున్నాను. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా హెవీగా వాడతాను. నా ప్రైమరీ ఫోన్ ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మీడియాటెక్లో డైమెన్సిటీ 9 సిరీస్ పైన ఉన్న చిప్సెట్స్ వేరే లెవెల్ అండ్ మిడ్ రేంజ్లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ 900 సిరీస్ వాడిన తర్వాత అయితే, మెయిన్గా ఈ 9300తో ఉన్న X100 Pro వాడిన తర్వాత అయితే నాకైతే ఒక ఒపీనియనే మారిపోయింది. చెప్పాలంటే ఆ టైంలో వచ్చిన స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ కంటే బెటర్ బ్యాటరీ ఎఫిషియెంట్, థర్మల్ ఎఫిషియెంట్గా అనిపించింది నాకు. సో డిసప్పాయింట్ అవ్వరు. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ చూసే వాళ్ళలో 90% మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. బట్ నా హానెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నెంబర్ పెరగడం కూడా ఈ రోజుల్లో ఇంపార్టెంట్. చాలామంది ఆస్తులు చూసినట్టే యూట్యూబ్లో నెంబర్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేటెడ్ పర్సన్, అప్కమింగ్ BBD సేల్స్ ఎప్పుడు ఉంటాయి, డేట్ ఏమైనా తెలిసిందా? లీక్స్ ప్రకారం అయితే September 14th or 15th అని అయితే లీక్స్ వస్తున్నాయి. సో దాని తర్వాతే ఉంటుంది లేదా సేమ్ డేట్ ఉంటుంది, బట్ బిఫోర్ అయితే ఉండదు, అదైతే కన్ఫర్మ్. అండ్ డాడీస్ ఫామ్ అడుగుతున్నారు, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అండ్ 10 సిరీస్ BBD సేల్లో ఎంతకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో టూ ఇయర్లీ. సో కొంచెం అయితే టైం ఇవ్వండి, ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసి. సో ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రీవియస్ 8 and 7 సిరీస్ ఏ ప్రైస్ రేంజ్లో వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసి, సో ఈసారి ఏ ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉందని ఒక సపరేట్ వీడియో చేస్తాను, మెయిన్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ సేల్స్లో వచ్చే ప్రైసెస్ పై. అండ్ నెక్స్ట్ విలేజ్ రిచ్ ఫుడ్స్, ఆఫ్లైన్లో X200 FE 45,000లో వస్తుంది, బెటర్ ఆర్ అదర్ వన్ ఈజ్ పిక్? 45,000లో వస్తే X200 FE డెఫినెట్గా బెటర్ ఆప్షన్. అన్డౌటెడ్లీ మీరైతే పర్చేజ్ చేయొచ్చు కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తూ, బెస్ట్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు అడుగుతున్నారు, అన్న మనకి మొబైల్స్ పైన GST తగ్గించారు అంటున్నారు కదా, బిగ్ బిలియన్ డే సేల్స్లో మొబైల్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా లేదంటే ఎప్పటిలాగా ఉంటాయా? అండ్ అది దీపావళి తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి అన్నారు కదా, నెక్స్ట్ దీపావళి సేల్స్లో ఏమైనా తగ్గుతాయా, ఈ సేల్స్లో తగ్గుతాయా?
జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి జిఎస్టీ వల్ల తగ్గే ప్రైస్ డ్రాప్ అయితే తగ్గుతుంది. బట్ ఎక్కువగా ఈ బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో ప్రైస్ డ్రాప్ ఉంటుంది. సో జిఎస్టీ తగ్గిన తర్వాత తగ్గే ప్రైస్ డ్రాప్తో కంపేర్ చేస్తే సో ఈసారి బిగ్ బిలియన్ డే సేల్స్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో సో కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ స్టాక్స్ ఎక్కువ ఉంటే మేబీ మీరు అన్నట్టు ఆ జిఎస్టీ ప్లస్ ప్రైస్ డ్రాప్ కలిపి దివాళీకి కూడా ఇంకా తగ్గే అవకాశాలు లేకపోలేదు. కొన్ని ఎక్కువ స్టాక్ ఉన్న మొబైల్ బ్రాండ్స్ అండ్ కొన్ని మోడల్స్ పై మాత్రమే, ఇదైతే ఖచ్చితంగా చెప్పలేము. సో మీరు వెయిట్ చేయొచ్చు దివాళీ టైం వరకు. బట్ ఇన్ కేస్ ఎక్కువలో వస్తే డిసప్పాయింట్ అవుతారు. అందుకే సో పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎంత ఉన్నా కానీ ఒక 1500 1500 అయితే ఉండొచ్చు. సో సేఫ్ సైడ్గా ఉండాలనుకుంటే మెయిన్ సేల్లోనే కొనండి, బీబీడీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లోనే కొనండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అడుగుతున్నారు, బ్రో మీరు నా క్వశ్చన్ ఎలాగో పిక్ చేయరు, అయినా అడుగుతా. థ్యాంక్ యూ బ్రో, బట్ పిక్ చేశాను. స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఎందుకు 3 కెమెరా సెన్సార్స్ నుంచి ఒకేసారి వీడియో రికార్డింగ్ ఆర్ ఒకేసారి ఫోటో తీసే ఆప్షన్స్ ఇవ్వరు? లైక్ 3 సెన్సార్ విత్ 3 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఎట్ ఎ టైం 3 సెన్సార్ని యూజ్ చేసి వీడియో రికార్డింగ్ చేస్తే జూమ్ చేసినా క్లారిటీ పోదు, ఆ జూమ్ అవుట్ చేయాలన్నా వైడ్ వ్యూ వరకు చేయొచ్చుగా. స్నాప్డ్రాగన్ ఆల్రెడీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్లో IIISPని ఇస్తుంది, కానీ బ్రాండ్స్ ఎందుకు వదలట్లేదు? నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ ఫోన్ ఎస్ఓసి ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది, సెన్స్ ఆఫ్ ఏఐ కేపబిలిటీస్, బట్ బ్రాండ్స్ ఎందుకు డివైస్లో ఏఐ ప్రాసెసింగ్ని ఇవ్వదు చాలా బ్రాండ్స్? సో మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సో మనం ఒకేసారి 3 పనులు చేయలేం కదా, 3 పనులు చేస్తే తొందరగా సిక్ అవుతాం, తొందరగా షెడ్కి వెళ్తాం. అలాగే సో ఆ మొబైల్ కూడా ఒకేసారి 3 సెన్సార్తో అది కూడా హై రెజల్యూషన్లో రికార్డ్ చేస్తే సో చిప్సెట్ ప్రాసెసర్ బ్యాటరీపై లోడ్ అవుతుంది, తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, హీటింగ్ పెరిగిపోతుంది, టెంపరేచర్స్ పెరుగుతాయి. సో మ్యాక్సిమం టెంపరేచర్స్కి వెళ్తే కొన్నిసార్లు మొబైల్ పేలే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే అంత తీసుకోరు, అది అంత అవసరం అని కూడా బ్రాండ్స్ అనుకోవట్లేదు. సో ప్రాక్టికల్గా 3 సెన్సార్స్తో ఒకేసారి రికార్డ్ చేస్తే అంత యూజ్ అవ్వదు. ఇన్ కేస్ యూజ్ అయినా కానీ చాలా కష్టంతో కూడిన పని దాన్ని సాధ్యం చేయడం, అంటే టెంపరేచర్స్ని కంట్రోల్లో ఉండేలా మెయింటైన్ చేస్తూ ప్రాసెసర్పై లోడ్ పడకుండా సో హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. అందుకే బ్రాండ్స్ ఇవ్వవు. అండ్ ఏఐ కేపబిలిటీస్ బ్రాండ్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు, చాలా బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి, ఇప్పుడిప్పుడే అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో రానున్న రోజుల్లో మిడ్ రేంజ్ ఫోన్స్లో కూడా మనం ఏఐ కేపబిలిటీస్ అయితే చూస్తాం. అండ్ గిరి అడుగుతున్నారు, హాయ్ అన్న, రియల్మీ GT7 Pro అండ్ GT7 BBD అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఎంత ప్రైస్లో రావచ్చు? GT7 Pro బిలో 40,000 వస్తుంది, GT7 అరౌండ్ 30,000లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హరిప్రసాద్ మేడపల్లి, LG SP8A ఈజ్ షోయింగ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇన్ అమెజాన్, ఈజ్ ఇట్ స్టాక్ కమ్స్ అగైన్, విచ్ ఈజ్ బెస్ట్ LG SP8A అండ్ LG SQ75TR? మోడల్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది, మేబీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దివాళీ టైంకి ఏమైనా స్టాక్ వస్తే రావచ్చు, బట్ కొంచెం డౌటే, ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేసేది ఆ ప్రైస్ రేంజ్లో వేరేది ఏం లేదు. అండ్ LG SP8A ఆర్ SQ75TRలో శాటిలైట్ స్పీకర్స్తో SQ75TR చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్, బట్ సౌండ్ స్టేజ్ మాత్రం SP8A అంత ప్రీమియంగా ఉండదు. అండ్ ఏదైతే 75TR ఉందో నేను పర్సనల్గా వాడుతున్నాను, రోజు అదే నడుస్తుంది మా ఇంట్లో. సో చాలా బాగుంది, శాటిలైట్ స్పీకర్స్ నాకు కావాలి అనుకున్నాను కాబట్టి నేను రివ్యూ చేసిన LG SP8A అమ్మేసి 75TRని అయితే ఉంచుకున్నాను. శాటిలైట్ స్పీకర్స్ అవసరం లేదు, ప్రీమియం సౌండ్ సిగ్నేచర్ కావాలనుకుంటే LG SP8A కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ స్టాక్లోకి వచ్చే అవకాశాలు అయితే నేను చెప్పినట్టు మేబీ వస్తే దివాళీ టైంకే రావచ్చు, లేదా రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కొత్త మోడల్ని తీసుకురావచ్చు LG. అండ్ నెక్స్ట్ రాకేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ప్లీజ్ ఆన్సర్, దసరా సేల్లో ఐఫోన్స్ అనగానే అందరికీ ఫ్లిప్కార్ట్ మాత్రమే గుర్తొస్తుంది, అమెజాన్లో సేల్స్ కంటే ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఐఫోన్ ప్రైసెస్ తక్కువగా ఉంటాయా? దేంట్లో పర్చేజ్ చేస్తే బెటర్? ఎనీ టిప్స్ ప్లీజ్? మెయిన్గా ప్రీవియస్ ఇయర్ మోడల్, అంటే ఇప్పుడు iPhone 16 ఫ్లిప్కార్ట్లోనే సేల్కి వస్తుంది. ఐఫోన్ ఎవ్రీ ఇయర్ 1 year ఓల్డ్ మోడల్ బిగ్ బిలియన్ డేస్ టైంకి ఫ్లిప్కార్ట్లోనే సేల్లోకి వస్తుంది. ఎక్కువ మంది అదే కొంటారు కాబట్టి ఆ మోడల్ ఫ్లిప్కార్ట్లోనే ఉంటుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ ఎక్కువగా గుర్తుకొస్తుంది ఐఫోన్స్ అనగానే. అండ్ దానికంటే ముందు ఇయర్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ iPhone 15 అమెజాన్లో సేల్లోకి వస్తుంది, దానికి దీనికి ఒక 7-8 ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 15 కంటే ఎక్కువ మంది 16కి వెళ్తారు. 16 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఫ్లిప్కార్టే గుర్తుకొస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మను జాను అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ ఐఫోన్ యూజర్, ఇన్ అప్కమింగ్ BBD సేల్స్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ iPhone 12 to iPhone 16 Plus.
ఆర్ ఐఫోన్ 15 Pro Max, or can I try Samsung S24 Ultra? My budget was 70 to 80K max. My main priority is camera and battery. చాలా మంది కొన్ని ఇయర్స్ ఐఫోన్ వాడిన వాళ్ళకి మళ్ళీ ఆండ్రాయిడ్కి వస్తే నచ్చకపోవచ్చు. సో ఖచ్చితంగా S24 Ultra చాలా మంచి ఫోన్, బట్ మీకు నచ్చుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. చాలా ఇయర్స్ ఐఫోన్ యూజర్స్ అంటున్నారు కాబట్టి సో బెటర్ మీరు ఐఫోన్ 15 Pro Max లేదా వీలైతే ఇంకొంచెం బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకొని 16 Pro Maxకి వెళ్ళండి. సో ఆఫ్లైన్లో మీరు షాప్లో పర్చేస్ చేస్తే 15 Pro Max 16 Pro Max మధ్య పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ కుమార్, సామ్సంగ్ S24 FE వర్సెస్ వివో V60 విచ్ ఈస్ ఆల్రౌండర్ మొబైల్. డెఫినెట్గా S24 FE కొంచెం బ్యాటరీ ఒకటి తక్కువ తప్పితే రిమైనింగ్ అంతా S24 FE బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ MRM రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రో, జెన్యూన్ యూట్యూబర్ మీరు, మీ ఛానల్ గ్రో కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఐక్యూ నియో 10R గేమింగ్ కోసమా లేక ఫొటోస్ కూడా బాగొస్తాయా, కొనొచ్చా? గేమింగ్ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ పరంగా మాత్రం ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేందర్ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రో, నేను ఐఫోన్ 13 Pro యూజ్ చేస్తున్నా. లాస్ట్ 3.5 years నుంచి బ్యాటరీ హెల్త్ 76%కి వచ్చింది. నెక్స్ట్ బీబీ సేల్స్లో 13 Pro ఎక్స్చేంజ్ పెట్టి ఐఫోన్ 16 or S25 తీసుకోవచ్చా, లేక బ్యాటరీ చేంజ్ చేసుకొని ఇంకో 2 years 13 Pro యూజ్ చేయవచ్చా? ప్లీజ్ బ్రో, కన్ఫ్యూజ్లో ఉన్నా చెప్పండి. మీకు 13 Pro నుంచి 16 అయితే మీరు ట్రిపుల్ కెమెరా నుంచి వస్తున్నారు కాబట్టి పెద్ద మేజర్ అప్గ్రేడ్గా అయితే అనిపించదు. అండ్ S25 కూడా మీకు అప్గ్రేడ్గా అనిపించకపోవచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది. వీలైతే ఏదైనా ప్రో మోడల్కి అప్గ్రేడ్ కండి, లేదా బ్యాటరీ మార్చుకొని ఇంకొక 2 years 13 Pro అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ 13 series బ్యాటరీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రోది మీకు బాగానే రావాలి. నా దగ్గర అయితే Pro Max ఉంది, సో ప్రో కాబట్టి కొంచెం తక్కువ వస్తుందేమో. సో బెటర్ బ్యాటరీ చేంజ్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ శర్మ, హాయ్ సార్, ఐఎమ్ బాలాజీ శర్మ, కన్నడ ఫిల్మ్ యాక్టర్. As I am following your channel, it's very informative in tech related. Thank you very much sir. My question is, Google Pixel 9 XL or Samsung S25, which one to buy in BBD sales? సో రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ప్రైస్ డిఫరెన్స్ అంత మ్యాటర్ కాదనుకుంటే Pixel 9 XLకి వెళ్ళండి, ఆర్ఎల్స్ కొంచెం కాంపాక్ట్గా ఉండాలనుకుంటే Samsung S25కి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, గాడ్స్ మెర్సీ బీ ఆన్ యూ అని అడుగుతున్నారు, అన్న మీ టెలిగ్రామ్ ఛానల్లో ఐఫోన్ 10 rupees అని చూపిస్తుంది, అది మీ కన్సర్న్తో ఉందా లేదా వితౌట్ యువర్ నాలెడ్జ్ వస్తుందా? ఇఫ్ ఇట్స్ విత్ యువర్ నాలెడ్జ్ హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్ దట్? సో అది మనది కాదు బ్రో. టెలిగ్రామ్లో కూడా ఆ కింద ప్రతి ఛానల్లో కింద టెలిగ్రామ్ కొన్ని యాడ్స్ని రన్ చేస్తుంది. టెలిగ్రామ్ కాదు, ఎవరో ఒకరు మన ఛానల్ మీద యాడ్స్ని రన్ చేస్తారు. సో అక్కడ క్లియర్గా కింద బాటంలో కనబడి యాడ్స్ అని ఉందనుకోండి, ADS అని ఉంటుంది, నేను ఇమేజ్లో చూపెడతాను. అలా యాడ్స్ అని ఉంటే సో దాన్ని ఇగ్నోర్ చేయండి. అలాంటి చాలా స్కామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, వాటిని అస్సలే నమ్మకండి. మనం పోస్ట్ చేస్తే అలా రాదు, మామూలు పోస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇలా యాడ్స్ రన్ అవుతేనే అక్కడ కింద మనకి టాప్లో యాడ్స్ అని కనిపిస్తుంది, అది చెక్ చేయండి. మన ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ చూసినా అలా ఉంటే అది పాపం వాళ్ళ కన్సర్న్ లేకుండానే జరుగుతుంది, అలాంటివి నమ్మకండి. సో దాన్ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ పోస్ట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ చాలా ఆఫర్స్ అయితే రాబోతున్నాయి వెరీ సూన్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ప్రైస్ డ్రాప్ అవ్వగానే అక్కడైతే అప్డేట్ చేస్తాను. రీసెంట్గా లాజిటెక్ మౌస్ మనకి రెగ్యులర్గా 9,000 ఉంటుంది, ఈరోజు జస్ట్ 2,000కే వచ్చింది, నేను ఒకటి పర్చేజ్ చేశాను. అలాంటి డీల్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.